నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వందలాది మంది కార్యకర్తలు, అభిమానుల సందడి మధ్య కేక్ కట్ చేసి పలువురి శుభాకాంక్షలు అందుకున్నారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ భూపత్ రెడ్డి నడిపల్లి గ్రామంలోని శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మారంలోని పిహెచ్ఆర్ కన్వెన్షన్లో ప్రభుత్వాసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రక్తదానం చేశారు. 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన షష్ఠపూర్తి సంచికను ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేద పండితులతో ఆశీర్వాదం తీసుకున్నారు. డాక్టర్ భూపత్ రెడ్డి, శ్రీమతి వినోదిని రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం మహిళా సమైక్య సభ్యులకు 4,80,00,000 రూపాయల చెక్కుని పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 60వ జన్మదినం సందర్భంగా ప్రేమ, అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారునిగా, డాక్టర్గా సుపరిచితులైన డాక్టర్ భూపత్ రెడ్డి ఎమ్మెల్సీగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా నిత్యం ప్రజలతో మమేకమైన ఆయన రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజల మెప్పు పొంది రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆరుమూర్ చిన్న బాలరాజ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆరుమూర్ చిన్న బాలరాజ్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకునిగా
డాక్టర్గా ప్రజల కోసం పనిచేశారని అన్నారు. తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ప్రజల హృదయాలను గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. డాక్టర్ భూపత్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారిగా 60వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం సంతోషకరమని అన్నారు. ఆయన నిండు నూరేళ్లతో పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్, అనిల్, బుచ్చన్న, నారాయణ, శ్రీనివాస్, బొర్రన్న, రాకేష్, లాల్ సింగ్, తులసిరామ్, గంగారెడ్డి, బాలరెడ్డి, రంజిత్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు రేకులపల్లి భూపత్ రెడ్డి గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి పుట్టినరోజు ఫెస్టివల్ను స్కూల్ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరం. వైద్యుడిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఒక గొప్ప వ్యక్తి భూపత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు 60 షష్ఠి పూర్తి రావడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అందుకొని గొప్ప వ్యక్తిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు జరుపుతున్న సందర్భంలో 2 స్కూల్ పిల్లలు కూడా పుట్టినరోజు ఉండే, మరి వాళ్ళకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంతో పాటు ధర్మారంలోని పిహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున సెలబ్రేషన్, ఎమ్మెల్యే గారి సెలబ్రేషన్ జరుగుతుంది. ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద గ్రామీణ శాసనసభ్యుడు రేకులపల్లి భూపత్ రెడ్డికి హస్తం పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. తమ అభిమాన నేతతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపత్ రెడ్డి 60వ జన్మదినం సందర్భంగా ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలిసి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కేక్ కట్ చేశారు. అంతేకాక ఇందలవాయి మండలం ఎల్లారెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్లో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డీసీసీ డెలిగేట్ సుధాకర్, మాజీ ఎంపీటీసీ కర్స మోహన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా గ్రామం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి బాలబాలికలకు దాదాపు 67 మందికి ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే రోజు డాక్టర్ భూపత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా స్కూల్లో అయినటువంటి జిల్లా పరిషత్ స్కూల్లో ఈ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లారెడ్డిపల్లి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున డాక్టర్ భూపత్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే బీజేపీ లక్ష్యమని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. ప్రధాని మోడీ కృషితో భారత్ విశ్వ గురువుగా మారనుందని ఆయన వివరించారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి సోమవారం బోధన్ పట్టణంలో పర్యటించారు. ముందుగా పట్టణంలోని శివాలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలను సందర్శించారు. ఆ తర్వాత గోశాల కమిటీ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణకు బీజేపీ కృషి చేస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం హిందుత్వవాదంతో మాత్రమే పనిచేయటం లేదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. అందుకే ప్రపంచ దేశాలలో ప్రధాని మోడీకి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు 6,300 కోట్ల రూపాయల రుణాలను అందించిందని అన్నారు. అదేవిధంగా ముద్రా లోన్ క్రింద
1900 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, అందుకే మోదీని కలిస్తే ప్రపంచ దేశాలు గర్వంగా భావిస్తున్నాయని ఆయన వెల్లడించారు. మన హెరిటేజ్ ప్రాపర్టీ ఇదంతా, కాబట్టి ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రోగ్రెసివ్ గా దూసుకుపోతా ఉన్నది బీజేపీలో. అవినీతి లేదు చెల్లిసారి, కానీ సరిపోదు, ఇంకా ఎక్కువ ఆదరించాలి. అండ్ దయచేసి లెటర్స్ మనం ఒకసారి కూర్చున్నాము, మీరు ఆదరించేది ఈసారి, కానీ సరిపోదు, ఇంకా ఎక్కువ ఆదరించాలి. అండ్ దయచేసి లెటర్స్ మనం ఒకసారి కూర్చున్నాము, మీరు మనము 100 స్తంభాల గుడి కానీ ఇతర గుడులు కానీ ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రివైవ్ చేసుకోవాలి, రీక్లెయిమ్ చేసుకోవాలా. మన హెరిటేజ్ ప్రాపర్టీ ఇదంతా, కాబట్టి ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రోగ్రెసివ్ గా దూసుకుపోతా ఉన్నది బీజేపీలో. అవినీతి లేదు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా ఎఫ్ఎల్సీ పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. కొనసాగుతున్న ఈవీఎంల ఎఫ్ఎల్సీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఎఫ్ఎల్సీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఈవీఎం గోడౌన్ను సందర్శించి ఎఫ్ఎల్సీ ప్రక్రియను పరిశీలించారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సీ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా ఎఫ్ఎల్సీ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. గురుకుల సొసైటీల ఉద్యోగ సంఘాల ఐకాసా పిలుపు మేరకు చేపట్టిన నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. గురుకులాల్లో కొత్త నియామకాలకు ముందుగానే అన్ని సొసైటీలో ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని గురుకుల సొసైటీల ఉద్యోగ సంఘాల ఐకాసా డిమాండ్ చేసింది. గత 6 ఏళ్లుగా బదిలీలు, పదోన్నతులు చేపట్టకపోవడంతో సొసైటీల ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాధారణ గురుకుల సొసైటీల ఉద్యోగ సంఘాలు కలిసి ఐకాసాగా ఏర్పడ్డాయి. దీంతో పదోన్నతులు, బదిలీల కోసం దశల వారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. బదిలీల కోసం సోమవారం నాడు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని ఇచ్చిన పిలుపుతో నిజామాబాద్ జిల్లాలోని అన్ని గురుకులాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ధర్మారం, కంజర, నవిపేట్, దోమకొండ, పోచంపాడ్, ఎల్లారెడ్డి, తాడువాయి తదితర గురుకులాల్లో నల్ల బ్యాడ్జీలతో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ గురుకుల సొసైటీల ఉద్యోగ సంఘాల ఐకాసాగా ఈ నెల 13న సామూహిక సెలవు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జె రమేష్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి 6 గ్యారంటీలను ప్రజానికానికి అందజేస్తారని ఆయన అన్నారు. రూరల్ మండలంలోని మల్లారాం చౌరస్తా వద్ద రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జె రమేష్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చి కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ని తినిపించుకొని డాక్టర్ భూపత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు జె రమేష్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో డాక్టర్ భూపత్ రెడ్డి ఎమ్మెల్యేగా రావటం తమకెంతో గర్వంగా ఉందని అన్నారు. నిజాయితీకి మారుపేరైన తమ ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను రూరల్ ప్రజలందరికీ అందేలా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎలాంటి గర్వం లేకుండా అందరినీ ఆప్యాయతగా పలకరించే గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అని తెలిపారు. తమ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నిండు 100 ఏళ్లు చల్లగా ఉండి మరిన్ని ఉన్నత పదవులను అలంకరించి రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుంచాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిబాబా గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ పిట్ల నెహ్రూ, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, డి ప్రవీణ్, రాజన్న, శ్రీనివాస్, లక్ష్మణ్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన
రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి సార్ గారు 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిజామాబాద్ రూరల్ మండలంలో ఉన్నటువంటి మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామ పంచాయతీలు కలిపి మన డెంటల్ కాలేజ్ చౌరస్తాలో పెద్ద ఎత్తున అన్న ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన భూపతి రెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అలాగే 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండి మన ముందు మంచి పదవులు అనుభవించాలని మేము మా గ్రామ తరఫున కోరుకుంటున్నాం. ట్రాన్స్జెండర్లను కిడ్నాపర్లుగా చిత్రీకరిస్తూ కొందరు సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బాధిత ట్రాన్స్జెండర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను ఎత్తుకుపోతున్నామని తప్పుడు వదంతులు వ్యాప్తి చేయవద్దని, తమపై కరుణ చూపాలని వేడుకున్నారు. జిల్లాలో చిన్నారుల కిడ్నాప్ సంఘటనల నేపథ్యంలో అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. అపరిచిత వ్యక్తులు కనబడితే గ్రామాల్లో జనం రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారు. నగరంలోని గాయత్రి నగర్లో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తిపై స్థానికులు విచక్షణారహితంగా దాడి చేయగా ఆయన మృత్యువాత పడ్డారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జిల్లాలో నిత్యం వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉండగా హిజ్రాలు యాచక వృత్తిపై ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్నారు. కొందరు వ్యక్తులు హిజ్రాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ కిడ్నాపర్లుగా పుకార్లు సృష్టించారు. దీంతో ఆందోళనకు గురవుతున్న గ్రామీణులు ట్రాన్స్జెండర్లు కనబడితే చాలు దొంగలుగా భావిస్తూ అడ్డుకుంటున్నారు. నందిపేట మండలంలో జరిగిన ఓ శుభకార్యంలో విరాళం కోసం వెళ్లిన హిజ్రాలను జనం అడ్డుకున్నారు. అంతేగాక రుద్రూర్ మండల కేంద్రంలో 4 హిజ్రాలను స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో కొందరు వారి ఫోటోలను చిత్రీకరించి వాట్సాప్లో కిడ్నాపర్లుగా వదంతులు సృష్టించారు. ఈ సమస్యలతో తాము భయాందోళనల మధ్య బయటకు వెళ్లాల్సి వస్తోందని బాధిత ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు రక్ష ప్రజ్ఞ మాట్లాడుతూ సమాజంలో తమని మనుషులుగా గుర్తించాలని కోరారు. గత 15 రోజులుగా ఎక్కడికి వెళ్ళినా తమను కిడ్నాపర్లుగా భావిస్తున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. తాము పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తామే తప్ప ఎవరికి ఎలాంటి హాని చేయమని చెప్పారు. మాట్లాడుతున్నాను. మేము ఉండే ఏరియాలో మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రీజన్గా నేను ఉండే ప్రజలకు అందరికీ చెప్తున్నాను, ఇంతమంది ట్రాన్స్జెండర్ మేము గత 12-15 సంవత్సరాల నుండి నిజామాబాద్లో నివసిస్తున్నామండి. ఇన్ని రోజుల నుండి ఎప్పుడు రాని ప్రాబ్లమ్స్. మేము ఏడికన్నా పోతే మాకేమంటుండ్రు, మీరు నకిలీ కొజ్జవాళ్ళు, మీరు అసలు డూప్లికేట్ వాళ్ళు అని చెప్పేసి నేను నిజంగా నిన్న దేగం అనే ఒక ఊర్లో పోయానండి. అక్కడ ఏమైంది, నా ఐడి ప్రూఫ్ చూపెట్టినా కానీ మీ డూప్లికేట్ వాళ్ళని మా మీద దాడులు చేయడం జరుగుతుందండి. కానీ రియల్ ఎవరో డూప్లికేట్ వాళ్ళు ఎవరో మీరు దయచేసి మీరు అందరూ కనుక్కోవాలని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. నేను అంటున్నాను, మీ అందరికి ప్రజలందరికీ దండం చేస్తున్నాను. మెయిన్ అనేది ఒక్కటే, రియల్ ట్రాన్స్జెండర్ ఎవరు, డూప్లికేట్ వాళ్ళు ఎవరు. డూప్లికేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఆల్రెడీ చేస్తున్నాము. గత 7 ఇయర్స్లో అయినా డూప్లికేట్ వాళ్ళు దొరికితే మేము పట్టుకెళ్ళి పోలీసులకు అప్పచెప్తున్నామండి. ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళు మేము ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుండి బతుకుతున్నాము. మాకు ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చిందంటే మేము ఏడికి పోయి మేము బతకగలగట్లేము. మేము ఏడికి పోయి అసలు ఏం చేయలేకపోతున్నాము అండి. దయచేసి మీరందరూ మమ్మల్ని గుర్తించాలి. మా దగ్గర ఒక ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంది, మా దగ్గర అన్ని ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు దయచేసి మమ్మల్ని గుర్తిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ నేను అనేది ఒకటేనండి, మేము ఇప్పుడు ఉన్న ఇళ్లలో మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అంటున్నారు. ఇల్లు ఏంటంటే, అమ్మ మీ ట్రాన్స్జెండర్ అందరూ ఏదో అంట, మీరు సడన్గా మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి, మీరు మా ఇళ్ళల్లో ఉండద్దు అని చెప్పేసి మమ్మల్ని ఒక ఏమంటారు, నేను ఉండే ఇంట్లో నన్ను ఏమో ఖాళీ చేపిస్తున్నారండి. మమ్మల్ని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. నిజంగా ట్రాన్స్జెండర్ అంటే ఎవరు, డూప్లికేట్ వాళ్ళు ఎవరు, ఆ దాడిలకు అదేమంటారు, ఆ దాడిలకు చేసే వాళ్ళకు మీరు పట్టుకోండి, మేము కూడా దానికి సాయంగా ఉంటాము. మేము అన్నింటికి మీకు ఉంటామండి. కానీ మాకు పట్టుకొని మీరే అసలు డూప్లికేట్ వాళ్ళు, మీరే అది అని చెప్పేసి అది అనడం అసలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము మీ మధ్యలో అన్నింటిలో మేము తిరుగుతున్నాము. ఒకప్పుడు ఒక ట్రాన్స్జెండర్కి ఒక ఆధార్ కార్డు లేదు, ఒక పాన్ కార్డు లేదు, ఒక ఓటర్ ఐడి కార్డు లేదు, ఒక బ్యాంక్ బుక్ లేదు. ఇప్పుడు మాకు ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చి మాకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, మేము కూడా ప్రజలలో పోయి ఓట్లు వేస్తున్నాము.
అందుచేతలా మీరందరూ మమ్మల్ని గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ అందరితో పాటు సమాజం ఎట్లుందో మేము అట్లా ఉండాలనుకుంటున్నాము. మేము ఒకళ్ళ దగ్గర వెళ్తున్నామేమో, ఎందుకు మేము భిక్షాటన చేసుకుంటున్నాము, ఆయన 10 ఇస్తే 10, 50 ఇస్తే 50 తెచ్చుకుంటున్నాము. కానీ మేము ఈరోజు ఈ స్టేజ్లో మేము మీడియా ముంగట రావాల్సిన కారణం ఏంటంటే, ఇగో ఏడికి వెళ్ళినా మమ్మల్ని ఆపేస్తున్నారు. అది దయచేసి మీరు అందరికి అనుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదులను అందజేశారు. తక్షణమే ప్రజా సమస్యలను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు. వారం వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఇటీవల డిఆర్డీఏ శాఖలో ఏపీడీగా విధులు నిర్వహించి మరణించిన సంజీవ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి మౌనం పాటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ ప్రజా సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను బాధితుల నుండి స్వీకరించారు. ప్రజావాణికి 78 ఫిర్యాదులు అందాయని ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు పంపించడం జరుగుతోందని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియపరచాలని పేర్కొన్నారు. అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా జిల్లాలో తిరుగుతున్నారని అపోహలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కిడ్నాప్ చేస్తున్నారని అనుమానిస్తూ అపరిచితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సిపి కల్మేశ్వర్ వెల్లడించారు. సోమవారం జిల్లా కేంద్రంలో సిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి అనుమానాస్పద కిడ్నాప్ కేసులు జరిగాయని, జరిగిన 3 కిడ్నాప్లలో పిల్లలను పట్టుకొని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. ఈ 3 కిడ్నాపర్లకు ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేదని విచారణలో తేలిందని అన్నారు. ఇకపై పుకార్లను నమ్మి అనుమానిత వ్యక్తులపై దాడులు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొన్ని అంశాల మీద మేము పోలీస్ డిపార్ట్మెంటు స్పెషల్ ఫోకస్ అనేది పెడుతూ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. దాంట్లో ఒకటైతే ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్, వీఆర్ నాట్ అగెన్స్ట్ ది విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్, బట్ వాళ్ళది కొన్ని కార్యకలాపాల మీద మేము చట్ట ప్రకారంగా చర్యలు అనేది స్పెషల్ డ్రైవ్గా ఫోకస్డ్గా ఇనిషియేట్ చేసినాం. దీంట్లో ఏంటంటే, వాళ్ళు ఊర్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఊరు పెద్దలాయి వాళ్ళు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఆ సమస్యని తీసుకుపోవాలి తప్ప వాళ్ళు ఆ ఊర్లోనే ఆ సమస్యని పరిష్కరిస్తూ ఒక్క పార్టీ మీద ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. అది చట్ట ప్రకారంగా నేరం అవుతుంది. అదే కాకుండా ఆ వ్యక్తి ఆర్ ఆ కులంకి చెందిన వ్యక్తులు ఆ ఫైన్ అనేది కట్టకపోతే వాళ్ళని బహిష్కరించడం, కుల బహిష్కరించడం అనేది జరుగుతుంది. దీని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయిన చోట్ల బాగా గట్టిగా స్ట్రింజెంట్గా మేము లీగల్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేస్తున్నాం. ఇప్పటికీ మన దగ్గర మోర్ దెన్ 20 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 persons మేము బాగా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఏదైనా అనుమానంగా జరుగుతున్నట్లు అనిపిస్తే దాన్ని పోలీస్ దృష్టికి తీసుకుని రావాలనేది వినండి. అది అందరికీ తెలిసినటువంటి విషయమేనండి, కొత్తదేం కాదు. మీరు అన్నది పానిక్ అనేది పబ్లిక్లో ఉన్నది నిజమే. అది దాని గురించినే మేము కొన్ని అవేర్నెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఇప్పటికి ఒక 40+ ప్రోగ్రామ్స్ కూడా కాలేజెస్లో, కాలనీస్లో చేయడం జరిగింది.
రిజాయిండర్ మెసేజెస్ని ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఇవన్నీ ఇచ్చినాక కూడా కొంతమంది ఇటువంటి మెసేజెస్ పోలీస్ వాళ్ళు ఇచ్చినాక కూడా ఈ అపప్రచారం అనేది ఇంకా చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. మీరు కోరిన విధంగా మీడియా మీరు ఏదైతే మీరు చూడడం జరుగుతుందో సమావేశాల్లో, సరే మీడియా పార్టీ చేయడం మీరు చెప్పేది కూడా ప్రజల్లో తీసుకుపోతున్నారు. మీడియా మీద కూడా ఇట్లా మీరు భయోందనలకు గురి కాకుండా రాయటి అనేది మాకు కూడా కొంత ఒక రకంగా ఒక వెలితిగా అనిపిస్తున్నారు, మమ్మల్ని అనుమానిస్తున్నారు. మీరు చూడండి, నేను ఏం వాస్తవం ఏముంది అది రాయమంటున్నాను. వాస్తవమే వస్తున్నారు మీరు చెప్పేది ఎవరు కూడా. అంటే అదే ఇప్పుడు కిడ్నాపింగ్ అనేది ప్రజలకి మీరు చెప్పినట్టు నేను మళ్ళీ ఐ విల్ రిపీట్ మై స్టేట్మెంట్ దట్ కిడ్నాపింగ్ గ్యాంగ్స్ అనేది డిస్ట్రిక్ట్లో లేవు. నేను ఐ కెన్ అష్యూర్ దట్ దెర్ ఆర్ నో కిడ్నాపింగ్ గ్యాంగ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ టు ఆల్సో టు రిపోర్ట్. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీటి రంగాల అభ్యున్నతికి తిలోదాకాలు ఇచ్చిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ధ్వజమెత్తారు. 10 ఏళ్లు ప్రాజెక్టులకు నయా పైసా ఇవ్వకుండా, 1 ఎకరాకు సాగునీరు ఇవ్వకుండా పట్టించుకోని కేసీఆర్ ఈనాడు 13న నల్గొండలో కృష్ణా బేసిన్లో ఉండే రైతులకు తరలి రావాలని పిలుపునివ్వటం సిగ్గుచేటని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీటి రంగాల అభ్యున్నతికి తిలోదాకాలు ఇచ్చిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఉమ్మడి జిల్లాకు చెందిన నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులని 90% పూర్తి చేసినా కేవలం 10% పనులకు 10 ఏళ్లలో నయా పైసా ఎన్నడూ పట్టించుకొని కేసీఆర్ ఈనాడు 13న నల్గొండలో కృష్ణా బేసిన్లో ఉండే రైతులకు తరలి రావాలని పిలుపునివ్వటం సిగ్గుచేటని అన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నల్గొండలో కృష్ణా జలాల మీద పెట్టిన బహిరంగ సభను నిరసిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటపడటంతో కొత్త దుకాణం తెరిచాడని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్సారెడ్డి, అనిల్ గౌడ్, దామోదర్ గౌడ్, స్వరూప, నరేంద్ర భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా మిగిలిన 10% కూడా పూర్తి అయినటువంటి దొంగ మేము అంటున్నాం. నీకు ఏదైతే దీంట్లో అనుమానాలు ఉన్నాయో, ఏదైతే నీకు ఇల్లు ఇబ్బందికరమైన ఉన్నాయో అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, శాసనసభలో మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పారు, మీరు రండి, అసెంబ్లీకి రండి, ప్రాజెక్టు మీద చర్చ చేద్దాం, అవసరమైతే 2 రోజులైనా మాట్లాడదామని చెప్పేసి అంటే ఎందుకు రావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇదే శాసనసభలో వచ్చి మాట్లాడొచ్చు కదా. నల్గొండకు నీళ్ళు ఇవ్వలేవు, మహబూబ్నగర్ నీళ్ళు ఇవ్వలేవు. ఇవాళ అదే నల్గొండకు పోయి అక్కడ మీటింగ్ పెట్టి రైతులు రమ్మని చెప్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు, అసలు సిగ్గుందానికని అడుగుతా ఉన్నాను. ఆర్ఎల్ఐ ప్రాజెక్టు టెండర్లు వేసే ముందు ఏ అఫెక్ట్స్ కమిటీకి ఢిల్లీకి పోవాల్సిందో ఏనాడు కూడా పోలే, ఏనాడు కూడా పోయి అక్కడ మాట్లాడలే. అప్పుడు ఇదే హరీష్ రావు ఉన్నారు, నీటిపారుదల శాఖ, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకు పోలేదు, ఎందుకు మన గురించి మాట్లాడలేదని మేము అడుగుతా ఉన్నాం. పోతిరెడ్డి వారితోటి ఏదైతే దానికి బుక్క కొట్టి నీళ్లు తీసుకపోతే కూడా ఎందుకు ఒక్కరోజు కూడా మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీగా మేము ఆనాడు మాట్లాడినాం. కానీ నువ్వేం చేసినావు 10 ఏళ్లలో? ఏ ముఖం పెట్టుకుని వల్ల మళ్ళీ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నిబంధన ప్రయత్నం చేస్తా ఉన్నావు. స్వయంగా నీ ఆయంలోనే బడ్జెట్ లో కూడా 200 కోట్లను కేటాయించి దాని నిర్మాణం కోసం, మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ చేసి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మార్చడానికి, కాంగ్రెస్ పార్టీ మీద నిబం పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగా తప్పితే గానీ ఆయన ఏనాడు కృష్ణా జిల్లాల విషయంలో ఒకనాడు కూడా దక్షిణ తెలంగాణకు న్యాయం చేసినటువంటి పాపన పోలేదు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ కూడా నువ్వేదో కాళేశ్వరం తోటి 1 కోటి ఎకరాలు అన్నావో అది పూర్తిగా నిర్వీర్యమైపోయి పూర్తిగా కూలిపోతున్నటువంటి పరిస్థితి. అనేక అవకతవకాలు ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టులు పేరు చెప్పి మోసం చేసి, ఆ మోసం ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని కప్పిపించుకోవడానికి మరొక కొత్త డ్రామా ఎత్తినటువంటి కేసీఆర్, ఇది మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికే బుద్ధి చెప్పారు, అయినా మీకు సిగ్గు రావట్లేదు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం.
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 100% లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. ఈ పథకాలను పట్టణ, గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, దీంట్లో భాగంగా జిల్లా కేంద్రంలోని స్థానిక గాయత్రి నగర్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 100% లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరం పనిచేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. పుట్టిన బిడ్డ నుండి గర్భవతులు, బాలింతలకు పోషణ అభియాన్, వ్యవసాయపరంగా నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ డ్రోన్ ఉపయోగించి అధిక దిగుబడులను పొందేందుకు అవకాశం ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని అన్నారు. అలాగే సర్వే కార్యక్రమాల్లో ఆధునిక టెక్నాలజీ, ఐటీ పరంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, యూపీఐల ద్వారా నేరుగా అర్హులైన లబ్ధిని అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. పీఎం జీవన్ బీమా పథకంలో సంవత్సరానికి కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాద బీమా అందుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియని వారికి వాటిని వినియోగించుకోకుండా మిగిలిపోయిన వారికి పథకాలు అందించడానికి ఓ పండగల వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. ప్రభుత్వ పథకాలైన పీఎంజేఏవై, ప్రధానమంత్రి కిసాన్ సన్మానన్, ఉజ్వల, జన్ధన్ యోజన తదితర కేంద్ర పథకాలను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీసర్ ధర్మానాయక్, డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ యు నాగశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి బీమారు వచ్చినా 25 హాస్పిటల్ మన జిల్లాలో ఎక్కువ మటుకు నిజామాబాద్ పట్టణంలోనే ఉంటాయి. కొన్ని పేర్లు కూడా మేడం చెప్పారు ఇంతకుముందు మాట్లాడుకుంటా. 5 లక్షల రూపాయల వరకు ఇలాజ్కి ఖర్చు ప్రతి సంవత్సరం మోడీ గారే కడతారు. ప్రతి సంవత్సరం 5 లక్షలు, ఈ సంవత్సరం 5 లక్షలు వాడుకోవచ్చు, వచ్చే సంవత్సరం కూడా 5 లక్షలు వాడుకోవచ్చు. వాళ్ళని నమోదు చేసుకోకపోతే దయచేసి నమోదు చేసుకోండి. అదే రకంగా ఇక్కడ ఒక సోదరుడు మాట్లాడుకుంటూ 10 లక్షల ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద లోన్ తీసుకున్నాడు. ముద్రా లోన్లు మన నియోజకవర్గంలో 1900 కోట్ల రూపాయల ముద్రా లోన్లు యువతి యువకులు తీసుకున్నారు. వాళ్ళు వివిధ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. అదే రకంగా విశ్వకర్మ యోజన, చేతి వృత్తి
చేసుకునే వాళ్ళందరికీ కూడా కేవలం 5% వడ్డీ రుణానికి రుణాలు ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు. అందులో కూడా ఫస్ట్ 3 లక్షలు తీసుకోవచ్చు, అవి వాపసు కడితే 10 లక్షలు తీసుకోవచ్చు, అవి వాపసు కడితే 25 లక్షలు తీసుకోవచ్చు. ఈ స్కీమ్లన్నీ కూడా స్వనిధి యోజన కింద ఒక చెల్లి వచ్చి మాట్లాడింది. 10,000 తీసుకున్నారు, మళ్ళీ వాపసు కట్టి 25,000 తీసుకున్నారు. 50,000 దాకా వాళ్ళకు కూడా అర్హతలు ఉంటాయి. దాని తర్వాత ఇంకా వేరే స్కీమ్లలో కూడా తీసుకొని వ్యాపారాలు పెంచుకోవచ్చు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లా అందరూ మహిళలు, నేను ఏ గ్రామానికి పోయినా ఏ మున్సిపాలిటీకి పోయినా దాదాపు అందరూ మహిళలు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరూ తెలియజేస్తా ఉన్నా, మన నిజామాబాద్ పార్లమెంట్ కేవలం మన ఒక్క పార్లమెంట్ లా నరేంద్ర మోడీ గారు 6,300 కోట్ల రూపాయల రుణాలు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మహిళలకు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేడం మాట్లాడుకుంటే సీనియర్ మేడం నవిపేట్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అర్థవంతంగా కొనసాగింది. వివిధ శాఖల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ పథకాల పురోగతిని అధికారులు వివరించారు. నవిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించి సమస్యలపై చర్చించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులతో పాటు పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని విద్యాశాఖ మండల నోడల్ అధికారి అశోక్ తెలిపారు. మండలం నుంచి 583 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని చెప్పారు. యాసంగి పంటలకు ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు 10,794 మందికి పెట్టుబడి సాయం అందించిందని, త్వరలో మిగతా వారికి రైతు భరోసా డబ్బులు జమవుతాయని మండల వ్యవసాయాధికారి సురేష్ గౌడ్ తెలిపారు. రైతు భరోసా విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని, త్వరలో విధి విధానాలు ప్రకటించే అవకాశాలున్నాయని అన్నారు. మండలంలో ఇప్పటి వరకు 2023-24 సంవత్సరంలో 31 మందికి రైతు బీమా సాయం అందిందని అన్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 8,023 మందికి సంవత్సరానికి 6,000 చొప్పున డబ్బులు జమవుతున్నాయని వివరించారు. గృహజ్యోతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత సరఫరా ప్రకటించడంతో విద్యుత్ శాఖ అధికారులు ప్రతి ఇంటికి తిరుగుతూ నివేదిక తయారు చేయడం జరుగుతోందని మండల విద్యుత్ శాఖ అధికారి ప్రవీణ్ తెలిపారు. ఉచిత విద్యుత్పై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించిన తర్వాత గృహజ్యోతి పథకం అమల్లోకి వస్తోందని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం తమ ఇళ్లకు విద్యుత్ శాఖ అధికారులు వచ్చినప్పుడు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, కరెంటు మీటర్ నెంబర్తో పాటు ప్రజాపాలన రసీదును చూపించాలని కోరారు. అనంతరం వివిధ శాఖలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సబిత, ఎంపీడీఓ సాజిద్ అలీ, తహసీల్దార్ ధన్వాల్, ఎంపీఓ రామకృష్ణ, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మరియు అధికారులకు ఈ సర్వసభ సమావేశంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఏదైతే గతంలో మనకు 8 సంవత్సరాలుగా పనిచేసి ఈరోజు బదిలీపై వెళుతున్న మన ఇండియో గారికి, అదేవిధంగా మన మండలంలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని తాను చేసిన సేవలు గాను మన మండల ప్రజల తరఫున మరియు అదేవిధంగా మన ఇండియో గారికి ఈరోజు స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ సభను మనం అనేక అంశాల మీద చర్చించుకున్నామని, ప్రజాతంత్ర సోషలిస్ట్ విప్లవమే మాస్ లైన్ పార్టీ లక్ష్యమని సిపిఐఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ స్పష్టం చేశారు. పిడివాదంతో కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టు విప్లవకారులు కూడా తమ పంథ కార్యక్రమాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాతంత్ర సోషలిస్ట్ విప్లవమే సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ లక్ష్యమని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. పిడివాదంతో కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టు విప్లవకారులు కూడా తమ పంథ కార్యక్రమాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పిసిసి, సిపిఐఎంఎల్,
సిపిఐఎంఎల్, ప్రజాపంథ, సిపిఐఎంఎల్, ఇన్సెటివ్ రివల్యూషనరీ పార్టీలు విప్లవోద్యమ పురోగతియే ఏకైక ఎజెండాగా ఐక్యమవుతున్నాయని, దేశవ్యాపితంగా ఒకే అతిపెద్ద విప్లవ పార్టీగా మారనున్నాయని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో భారీ ర్యాలీ, బహిరంగ సభకు సంబంధించి కమ్మర్పల్లి మండల కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోని ఎర్ర సైనికులతో రెడ్ కవాతు ఖమ్మంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విప్లవ పార్టీలు విడిపోతున్న సమయంలో 3 విప్లవ శక్తులు ఐక్యత వైపు అడుగులు వేయటం పురోగమనంలో గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. దేశ ప్రధాని మోడీ నియంతృత్వంతో పాలన సాగిస్తున్నాడని, కేవలం రాముడు పేరుతో, రాముడి జపంతో మాత్రమే పాలన సాగిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకువెళ్తూ ఆదాని, అంబానీలకు అప్పగిస్తున్నాడని అన్నారు. ప్రజలు మతోన్మాద పార్టీలకు గోరీ కట్టి విప్లవ పార్టీల వైపు నిలవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి. దేవారం, ఏఐపికేఎస్ జిల్లా కార్యదర్శి ఏ. సురేష్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తన్న, సహాయ కార్యదర్శి ఆర్. రమేష్, పార్టీ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, బాబన్న తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని అన్నిటిని కూడా గత 2 సంవత్సరాలుగా సిపిఐఎంఎల్, ప్రజాపంథ, సిపిఐఎంఎల్, ఆర్ఐ, సిపిఐఎంఎల్, పిసిసి 3 పార్టీలు చర్చించుకొని అఖిల భారత స్థాయిలో యూనిటీ మహాసభల్ని, ఐక్యతా మహాసభల్ని మార్చి 3, 4 తేదీల్లో ఖమ్మంలో జరుపుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక ప్రజాతంత్ర విప్లవ విజయవంతానికి విడివిడిగా ఉన్న పార్టీలు ఒకే గొడుగు కింద రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సమయంలో ఈ దేశంలో మతోన్మాద ఫాసిస్టు శక్తులు బలమై ఈ ప్రజానీకానికి హక్కులు లేకుండా, అట్లాగే ఈ కార్పొరేట్ శక్తుల మొత్తం దోపిడీ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మతోన్మాద కార్పొరేట్ శక్తుల ఓటమికి ఐక్య పద్మశాలీలు శ్రీ భక్త మార్కండేయుని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మార్కండేయ పురాణం పఠించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ మందిరంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రుద్రూర్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భూపత్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నవిపేట మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో భూపత్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యువసేన ప్రధాన కార్యదర్శి భీమర్రి మోహన్ మాట్లాడుతూ, వైద్యుడిగా పేద ప్రజలకు సేవ చేస్తూనే మరో ప్రక్క తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పోరాట స్ఫూర్తి గొప్పదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీగా జిల్లా ప్రజలకు ఎన్నో సేవలందించారని, రాజకీయ ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రజల ఆశీర్వాదంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిపాల్, సంతోష్, నిఖిల్, సన్నీ, గంగాధర్, పునీత్, హరి తదితరులు పాల్గొన్నారు. గౌరవ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్. భూపత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నవపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే డాక్టర్ భూపత్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో, అశ్వైశ్వర్యాలతో ఉండాలని, అలాగే వారు ఇంకా మరెన్నో పదవులు ఆశించి నిరుపేద ప్రజలకు అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భూపత్ రెడ్డి యువసేన కోరుకుంటున్నారు. జై భూపత్ రెడ్డి నాయకత్వం. నవిపేటలో శ్రీ భక్త మార్కండేయ స్వామి వారి జయంతి వేడుకలు శోభయమానంగా నిర్వహించారు. గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటారు.
నవిపేట్ మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, యజ్ఞం చేశారు. అనంతరం పద్మశాలి జెండా ఆవిష్కరించి మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు మంగళహారతులు, బాజా భజంత్రీలతో భక్త మార్కండేయుని శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు మేక లక్ష్మణ్, లోక నర్సయ్య, గంగాధర్, బాత్రి నర్సయ్య, సురేష్, పద్మశాలిలతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో వడ్డించిన భోజనం వికటించి బాలుడు ఆసుపత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన భోజనం వడ్డించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం ఎడపల్లి మండలంలోని ఎంఎస్సి ఫారం గ్రామానికి చెందిన మహమ్మద్ జైనుద్దీన్ మనవడు మహమ్మద్ ఆఫీస్ గత వారం రోజుల క్రితం అంగన్వాడీ సెంటర్లో భోజనం చేయగా ఆ భోజనం వికటించిందని ఆయన మీడియాతో తెలిపారు. తిరిగి సోమవారం అంగన్వాడీ సెంటర్కు వెళ్లి తన మనవనికి అన్నం పెట్టాలని టీచర్ను కోరగా ఉడకని అన్నం, నీళ్ల పప్పుచారు ఇచ్చారు. వెంటనే ఆయన గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మీడియాకు సమాచారం ఇవ్వగా అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం అంగన్వాడీ సెంటర్లో పెట్టిన భోజనంతో తన మనవడు అనారోగ్యం పాలయ్యాడని వాపోయారు. బోధన్ ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించగా ఆసుపత్రి బిల్లులు తడిసి మోపెడయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్కు వెళ్లి పలుమార్లు టీచర్కు తెలుపగా ఆమె తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎడపల్లి తహసీల్దార్కు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్పందించిన పంచాయతీ కార్యదర్శి స్వప్న అంగన్వాడీ సెంటర్ను పరిశీలించి సంబంధిత టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భోజనం ఇంటికి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. చిన్నారులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పంచాయత్ సెక్రటరీ ఎంఎస్సి ఫారం సార్, ప్రతిరోజు గ్రామ పంచాయతీ పక్కలోనే ఉంటుంది కనుక రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాము, వాళ్ళకి సజెషన్స్ ఇస్తూనే ఉంటాం సార్. సరే, ఇప్పటి నుంచి ఏదైనా ఉన్నా కూడా పొరపాటు తెలియకుండా చూసుకుంటాం. दाल तो बिल्कुल गेट रहने कर रहे और दाल कैसा खिलाना, कैसा करना वो अब स्कूल को ला के खिलाओ बोल रहे, घर में नहीं खा रहा बच्चा, थूक दे रहा। ठीक है, नहीं खा रहा। ऐसा मोहम्मद आकी रिजाना बेगम, ऐसा खिलाने से ऐसा हुआ बच्चे का। आंगनवाड़ी का स्कूल से खाना ला रहे, खिलाने से ऐसा हो रहा बच्चे। परसों तक अच्छा था, उल्टियाँ कर ले रहा, वेक कर रहा, मोशंस कर ले रहा, नहीं बन रहा वो बच्चे, और पेट भी जरा टाइट हो जा रहा वो खाना खिलाते बच्चे। ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదిన సందర్భంగా భారతీ ఛానల్ ఎండీ కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మారంలోని పిహెచ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పుట్టినరోజు సంబరాల్లో పాల్గొని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని గాదకృష్ణ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ఎస్ కిరణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సోమవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగే 3 విప్లవ పార్టీల మహాసభను విజయవంతం చేయాలని వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాపంత పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం మాట్లాడుతూ సిపిఐఎంఎల్ ప్రజాపంత, పిసిసి, సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ 3 విప్లవ పార్టీలు ఐక్యమవుతున్న సందర్భంగా మార్చి 3, 4, 5 తేదీలలో ఖమ్మంలో అఖిల భారత మహాసభలో జరుపుకుంటున్నారని, 3వ తేదీన ఖమ్మంలో గొప్ప ప్రజా ప్రదర్శన
పెవిలియన్ గ్రౌండ్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నామని 300 మంది ప్రతినిధులతో యూనిటీ మహాసభను జరుపుతున్నామని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పూలమాలలు శాలువాలతో ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా తిగుళ్ల రాజా వరప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం శ్రమించిన నాయకుడు యలమంచిలి శ్రీనివాసరావు అని అన్నారు. ప్రజల గుండెల్లో ఆయన సుస్థిర స్థానాన్ని పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముల్తానీ, మొహమ్మద్ ఇక్రమ్, రాజ్ కుమార్, సాయి కుమార్, మైమూద్, ముజ్జు, సాదిక్, సమీర్, మోబిన్, పూర్ఖాన్, అన్సర్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.